భాగవతం అనేది ఒక కల్పవృక్షం. ఎవరు ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా కల్పవృక్షం ఎలా అయితే సకల సంపదల్ని ఇస్తుందో భాగవతం కూడా అలా కల్పవృక్షంగా వాళ్ళకి ఫలాలు ఇస్తుంది అంటారు. కల్పవృక్షానికి భాగవతానికి అందమైన పోలిక పెట్టారు మన పోతనామాత్యుల వారు. చూద్దాం. కల్పవృక్షం ఏదైనా ఒక వృక్షం తీసుకుంటే వృక్షానికి కింద పాదు ఉంటుంది, కాండం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి. అలా మరి భాగవతానికి కూడా అన్ని రకాలుగా ఒక వృక్షానికి ఒకే శ్లోకంలో ఒక పద్యంలో అటు చెట్టు కింద పోలుస్తారు, ఇటు భాగవతానికి రెండిటికి అన్వయం చాలా అందంగా అవుతుంది. లలిత స్కంధము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు అంటూ వర్ణిస్తారు పోతనామాత్యుల వారు. ఎలా ఉందిటండి? లలిత స్కంధము కల్పవృక్షం లాంటిది కదండి ఈ భాగవతం. భాగవతం అనే కల్పవృక్షం ఎలా ఉంది అంటే దాని స్కంధం లలితంగా ఉంది అన్నారు. చుట్టూ ఉండేది పైన మధ్యలో ఉండే స్కంధం లలితంగా ఉంది. ఇప్పుడు చెట్టు కింద తీసుకుంటూ వెళ్దాం, అటు భాగవతానికి చెప్పుకుందాం.